ఎవరి కార్యకర్త ఎందుకు రెచ్చుకుంటారండి? కార్యకర్త కడుపు పండిపోతుంది. మా కార్యకర్తకి ఎందుకు? పెద్ద కడుపు పండిపోతుంటే ఎందుకు రెచ్చుకుంటారా? ఇప్పుడు రైతులు వచ్చి బాధపడతారని మనం రెచ్చుకుంటారా? అనిపిస్తుంది తెలియదా? అనిపిస్తుంది తెలియదండి. ప్రజలకు వచ్చి ఇస్తారని వాగ్దానం ఇవ్వలేదు. వాళ్ళు అనిపిస్తుంది ప్రజలకు తెలియదండి. నేను చెప్పాలి వెళ్ళి ఇంటింటికి వెళ్ళి. అయితే తెలియ చెప్తున్నాం, ఇది కూడా అన్నారమ్మా చూసుకుందమ్మా అని. ఇప్పుడు మొన్న 5 ఏళ్ళు నేను మాట్లాడాను. లేకపోతే మా మాటలు కాదే, తెలుగుదేశం పార్టీ నాయకులు, కూటమి నాయకులు ప్రజలకు ఏవైతే చెప్పారో అవే చెప్పాము. ఆయన ఎవరు తండ్రి గారిని మించిపోయి తనయుడు. తండ్రి గారు 100 రూపాయలు చెప్తే 200 రూపాయలు చెప్తారు కదా తనయుడు. ఆ తనయుడు ఏదైతే కౌన్సిల్ స్థాయిగా చెప్పాడో అది చూపెట్టాను. నేను చెప్పలేదు మాట. ఏప్రిల్ ఇస్తాను, మేలో ఇస్తాను, అన్నదాత సుఖీభవ. ఏది సుఖీభవ? ఇదేనా? అది అడగడం తప్ప అని చెప్తే అది కూడా చట్టం మీద మీకు హక్కు లేదంటే హక్కు లేదనడానికి ప్రతిపక్షం ఏంటి? మాకు హక్కు లేదనడానికి ఎలాగంటారు? మీ పేపర్ రాశాడు కదా మా ధర మార్కెట్కి మా లేదని. ఈనాడు రాసింది లేదా? ఆంధ్రలో రాసింది లేదా? ఏపీలో చూపెట్టారు లేదా? మరి సాక్షి చూపెట్టారు లేదా? ఎందుకు చూపెట్టారు అంటే మీరు చూపెట్టారని బోగస్తా? ఎక్కడది హైదరాబాద్ వెళ్ళి అక్కడ సెటిల్మెంట్ చేసుకుంటున్నారండి. అది ఎవరు చూపెట్టారు? అదేమైనా నా తాలూకా కల్పితమా లేకపోతే నా యాక్షనా? కాదు కదా. ఇవన్నిటికి కారణం ఏంటంటే చంద్రబాబు ఎవరైతే నాయకత్వం వహిస్తున్నా, ప్రభుత్వ నాయకత్వం వస్తున్నా చంద్రబాబు నాయుడు పరిపాలన ప్రవర్తన, ప్రభుత్వానికి ఒక దిక్సూచి లేదు, ఒక విధి లేదు, విధానం లేదు. ఆ క్షణంకి ఎదుస్తే చెప్పాడు, అయిపోయింది అనిపెట్టు. ఏదంటే అన్నం ఒక 2-3 పట్టుకొని దాన్ని వచ్చి ఆ సాయంత్రం దాంతో డిబేట్లు పెట్టు, ఏదో అయిపోయింది అనుకుంటాను. ఆ కాదు చేయని అల్టిమేట్ గా ప్రజలు అనుభవిస్తారు కదా. ఆ లాభమా నష్టం తెలుస్తుంది కదా.